బాలీవుడ్డోళ్ళకి ఏం పోయే కాలమో ఏంటో తెలీదు గానీ, నిజంగా చెప్తున్నాను భయ్యా అందరికీ తెలుగు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ హిందీలో ఉండే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలా తట్టుకోలేకపోతున్నారు. అంటే మన డామినేషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళలో ఉండే వాళ్ళందరూ కూడా హైలీ టాలెంటెడ్ అందరూ బయటకొచ్చేసారు. ఎందుకంటే కొడితే సినిమా కొడితే 2000, 3,00,00,000, 3,000,00,00,000 కొట్టేస్తున్నాయి సినిమాలు. దాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఏంటి బాబోయ్! ఏంది వీళ్ళందరూ వచ్చేసి కొట్టేస్తున్నారని. ఈరోజు అదే జరిగింది భయ్యా. సందీప్ రెడ్డి గారికి అదే చేశారు వాళ్ళు. ఎందుకు చేశారంటున్నానంటే, సందీప్ రెడ్డి గారు హీరోయిన్‌కెళ్ళేసి నరేషన్ మొత్తం ఇచ్చారు. అది దీపిక గారి గురించే డిస్కషన్ అవుతుంది మొత్తం. అది ఎంతవరకు నిజమో ఏంటో మనకు తెలీదు గానీ, పాపం ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ ఏం చేశారంటే, నేను ఒక ఫుల్ నరేషన్ ఇచ్చాను మిమ్మల్ని నమ్మి. నేను ఎంతో హార్డ్ వర్క్ చేశాను. మా టీమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అందరూ ఎఫెక్ట్ అవ్వచ్చు. మేము చాలా కష్టపడి ఒక స్క్రిప్ట్ మీకు నరేషన్ ఇస్తే నమ్మకంతో మీరు దాన్ని అందరికీ బయటికి చెప్పేయటం అంటే ఇప్పుడు ఎంతో నమ్మకంతో ఒక హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు ఫుల్ నరేషన్ ఇస్తారు. 100% నరేషన్ ఇచ్చేసాడంట. ఫుల్ నరేషన్ ఇచ్చేసాడంట. అదంతా లీక్ అయితే ఎలా ఉంటుందో ఒక డైరెక్టర్ పరిస్థితి అది అందరికీ తెలిసిన విషయం. సో ఇలాంటివన్నీ బాలీవుడ్లో చేస్తారు. అంటే ఎంత చిల్లరగాళ్ళో, ఎంత చుచ్చరగాళ్ళో ఆలోచించండి. బాలీవుడ్లో తెలుగు మీద ఎంత వాళ్ళు తట్టుకోలేని విధంగా ఉన్నారు అనేది మీరు ఆలోచించండి. ఆయన 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఒక స్క్రిప్ట్ పెట్టుకొని రాసుకుని నీట్గా అంతా చేసుకొని వచ్చి ఒక హీరోయిన్ కావాలనుకుని వాళ్ళకి వెళ్ళి చెప్పేస్తే దాన్ని లీక్ చెప్పేస్తారనమాట. ఇప్పుడు అంతా ఈ ట్రెండ్ సెట్ చేస్తున్నారనమాట అక్కడ. ఎంత వరస్ట్ థింగ్ అది. నాకు తెలిసి సందీప్ రెడ్డి గారు ఇంకా అసలు మామూలుగా ఉండరు ఈ విషయంలో. ఎందుకంటే ఆయన చాలా వైల్డ్గా ఉంటారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా అసలు ఇంకా పెద్ద రియాక్ట్ అవుతారని నేను అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాకు కూర్చొని ఉంటాడు. అది అంత పెద్ద హీరోయిన్ అయినా అవ్వచ్చు. సో ఇది చాలా క్లారిటీగా ఉంది. అసలుకి మీరు వెళ్ళి చూడండి, ట్విట్టర్ అకౌంట్లో చూడండి. చాలా నీట్గా పెట్టారనమాట. పెద్దదైనా టైప్ చేసి మొత్తం నీట్గా పెట్టున్నారు, ట్వీట్ చేసి ఉన్నారు. సో అది నేను చూడంగానే నాకు అనిపించింది, ఏంట్రా బాబు ఇలా కూడా ఇంత దారుణంగా దిగజారిపోయారా బాలీవుడ్ వాళ్ళు అని. ఎంత వరస్ట్ థింగ్ తెలుసు. ఎంత దిగజారిపోయి బతకడం ఏంటి అనేది కూడా నాకు అనిపించలేదు. అంటే అంటే వాళ్ళే బతకాలా ఏంటి, వాళ్ళ కిందే బతకాలా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకడు ఎదుగుతున్నారు, ఒక ఎదిగారు అనేది చూసి తట్టుకోలేనిది ఒకటి ఏంటి అది నాకు అర్థం కావట్లేదు బాలీవుడ్ వాళ్ళు. సో ఇది నేను ఇలా చేసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు తెలుగులో ఉండే టాలీవుడ్లో ఉండే వాళ్ళు ఎవరిని కూడా మీరు తక్కువ చేసి చూసినా ఏం చేసినా కూడా అది మీకే ఎఫెక్ట్ పడుతుంది, డబుల్ ఎఫెక్ట్ పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇదే నేను చెప్పాలనుకుంటుంది. సందీప్ రెడ్డి వంగ గారు ఎలాంటిగా రియాక్ట్ అవుతారనేది నేను లిటరల్లీ వెయిట్ చేస్తున్నాను, ఎలాంటి రియాక్ట్ అవుతారనేది. సో మీరు కూడా వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.